ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇది కాశీలో భజన చేసిన తర్వాత 9 రోజులు ఉన్నాము. 9 రోజులు ఉండి నిద్ర చేసిన తర్వాత అయోధ్య వెళ్ళామండి. అయోధ్య వెళ్ళినప్పుడు ఇది వీడియో అక్కడక్కడ నేను వీడియో తీశాను, అది మీకు పెడుతున్నాను. నాకు గుర్తుగా ఉంటుంది, చూసుకోవడానికి మీకు చూపిద్దామన్నట్టుగా పెట్టాను. ఆలయంలోకి వెళ్ళినప్పుడు మొబైల్ తీసుకెళ్ళకూడదు కదా, అందుకని చెప్పి నేను అవి పెట్టలేదు. నేను ఇక్కడ ఇవన్నీ బయట తీశాను. ఇవన్నీ చూడండి. ఇది ఆలయంలోకి వెళ్ళే దారి, ఎంట్రన్స్. ఇక్కడ మొబైల్స్ అవి భద్రపరుచుకునే స్థలం ఉందండి. అక్కడ మేము మొబైల్స్ అవన్నీ అక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఇది మా భజన గ్రూప్ అండి. అందరం కలిసి కాశీ నుంచి అయోధ్య వెళ్ళాము. ఒక్కరోజు ట్రిప్పేను. చాలా బాగుందండి. ఇది అయోధ్య ఎంట్రన్స్లో ఇలా ఉంది. అసలు చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంది. ఇక్కడ స్నానాలు అవి చేయటానికి ఇక్కడికి వచ్చాము. స్నానాలు అవి చేసినాక లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మార్కెట్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ షాపులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ చాలా రేట్లు. ఏది పట్టుకున్నా రేట్ ఎక్కువే చెప్తున్నారు ఇక్కడ. ఇలా ఉన్నాయి టీషర్ట్లు, అవన్నీ చున్నీలు ఎక్కువ అమ్ముతున్నారండి ఇక్కడ. టీషర్ట్లు, రాముల వారి బొమ్మ వేసి టీషర్ట్లు, ఇవన్నీ బొమ్మలు. ఇక్కడ స్నానాలు చేసి ఆలయంలోకి వెళ్తారంట. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి, కానీ మేము వెళ్ళలేదు, టైం చాలలేదు. బోటింగ్కి వెళ్ళామంటే దర్శనం టైం అయిపోతుందని చెప్పి బోటింగ్కి వెళ్ళలేదు మేము. అక్కడి నుంచే రిటర్న్ అయ్యాము. ఇక్కడేనండి స్నానాలు అవి చేసి బయలుదేరతారు. నేను ఎప్పుడు బోట్ ఎక్కలేదండి, కానీ బోటింగ్కి వెళదాం అనుకున్నాను, కానీ వెళ్ళటానికి కుదరలేదు, టైం చాలలేదు, లేకపోతే వెళ్ళి వచ్చేదాన్ని. ఇక్కడ ఇలా పడవలు, స్టీమర్లు అన్నీ ఉంటాయండి. ఇక్కడ స్నానాలు అవి ఆచరించి వెళ్తారు, దర్శనంకి వెళ్తారు. ఇగో వెళ్తున్నారు చూడండి స్టీమర్ ఎక్కి. కానీ మధ్యాహ్నం అవుతుందంట, కానీ టైం చాలదని చెప్పి నేను వెళ్ళలేదు. నాకు వీలైనంత వరకు తీశానండి క్లిప్పింగ్స్, కానీ లోపల మటుకి ఎలో లేదు, ఆలయంలోకి ఎలో లేదు. కానీ అయోధ్య రామయ్య చాలా దూరం నుంచి కనిపిస్తాడండి. చూడవలసిన ప్రదేశం చాలా బాగుంటుంది. చాలా దూరం నుంచే మనం దర్శనం చేసుకోవచ్చు. బాలరామయ్య అంటారు అయోధ్య రామయ్యని. చాలా బాగుందండి. ఇక ఫోటో క్లిప్పింగ్లు కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇది మా గ్రూప్ అండి. నేను ఫోటోలో లేను, ఇక్కడ ఉన్నాను. చాలా ఎంజాయ్ చేసాము. దూర ప్రయాణం కదా, చాలా బాగుంది జర్నీ అనేది. ఇది ఆలయం బయట ఎంట్రన్స్. చాలా పెద్ద క్యూ ఉంటుందండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా పెద్ద క్యూ, చాలా దూరం వెళ్ళాలి. అసలు ఆ గుడి ప్రాంగణం అనేది, ఆలయ ప్రాంగణం అసలు మామూలుగా లేదు, చాలా ఉందండి, చాలా దూరం అండి. బయట కూడా చాలా బాగుంటుంది. అక్కడే భోజనాలు నైవేద్యంగా పెడుతుంటారు. భోజనాలు అవి బయట పెడతారు. కొంచెం దూరం వెళ్ళినాక అక్కడ భోజనాలు చేసాము.
కొన్ని ఫోటోలు పెడుతున్నాను, యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్. అయోధ్యలో ఎంటర్ అవ్వగానే ఈ గుడి కనిపించిందండి. మీకు ఇప్పుడు చూపించాను కదా ఫోటో. ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. భోజనాలు అంటే నైవేద్యం అండి. సాంబార్ కలిపిన భోజనం పెడతారు. అక్కడ పెట్టిన నైవేద్యం కూడా చాలా బాగుందండి. ఇలా అందరం కూర్చొని ఇక్కడే భోజనం చేసి ఇక్కడ భోజనాలు అయినాక బయలుదేరాము మళ్ళీ కాశీ. ఇక్కడ ఇలా అందరం మళ్ళీ కాశీ బయలుదేరి అక్కడ నిద్ర చేసి వెళ్ళామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.